మండలం నర్మేట గ్రామంలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పర్యవేక్షించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో రైతులకు మేలు జరగాలని, వ్యవసాయం లాభదాయకంగా ఉండాలని రైతులందరినీ కూడా ఆయిల్ పామ్కు ప్రోత్సహించాలని రాష్ట్రం మొత్తం కూడా ఆయిల్ పామ్ జోన్లుగా విభజించి అన్ని జిల్లాలకు కూడా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సిద్దిపేట జోన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంజూరు చేయడం జరిగింది. అయితే సిద్దిపేటలో పెడుతున్నటువంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏషియా ఖండంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో అన్ని వసతులతో నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి ప్లాంటు మన సిద్దిపేట ప్లాంట్. అంటే జీరో టు ఎండ్ ప్రోడక్ట్, ఫ్రూటు కొనడం నుంచి మొదలుకొని ఆయిల్ తయారు చేయడము, ఆయిల్ను క్రూడ్ ఆయిల్ను రిఫైనరీలో ఈడబుల్ ఆయిల్గా మారుస్తూ ప్యాకింగ్ వరకు కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఫ్యాక్టరీ నుంచి బయటకు పోతే డైరెక్ట్ వాడుకోవచ్చు. ఫామ్ ఫ్రెష్ కూరగాయలు అంటారు చూడు, అట్లనే ఎక్కడి నుంచో మలేషియా నుంచి పామ్ ఆయిల్ వస్తే మనం వాడుకుంటున్నాం. 2 నెలలకు 3 నెలలకు మన ఇంటికి చేరుతుంది అది. ఇక్కడైతే ఫామ్ ఫ్రెష్ లాగా ఫ్రెష్ పామ్ ఆయిల్ జస్ట్ ఫ్యాక్టరీ నుంచి కల్తీ లేకుండా నేరుగా మనం వాడుకోవడానికి మరి ఈ ఆయిల్ పాము మనకు పామ్ ఆయిల్ నర్మేట ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఆ రోజు ఈ ప్లాంట్కు 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ రోజు 50 ఎకరాల స్థలాన్ని కూడా దీనికి కేటాయించడం జరిగింది. దీనికి నీళ్లు ఎక్కువ కావాలి కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి దీనికి నీటిని కూడా కేటాయించడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లు ఈ నర్మేట పామాయిల్ ఫ్యాక్టరీకి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 10 కోట్ల లీటర్లను ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి అందజేయడం జరుగుతుంది. మనం ఇక్కడ స్టోరేజ్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాం. కాలువ నీళ్ళు వచ్చినప్పుడు రంగనాయక సాగర్ కుడి కాలువ నీళ్ళు వచ్చినప్పుడు దాంట్లో భాగంగా ఈ 10 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన మినీ రిజర్వాయర్ను కూడా ఒకటి కట్టుకున్నాం. దాంట్లో నీళ్లు కూడా నిలుపుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ రావడం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఈ ప్రాంతంలో పామ్ ఆయిల్ తోటలు రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడం జరుగుతూ ఉంది. అంటే ఆయిల్ పామ్ తోటలకు నీళ్ళు ఎక్కువ కావాలి, గాలిలో తేమ ఉండాలి. ఇలా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాగుల మీద చెక్ డ్యాములు కట్టడము, మిషన్ కాకతీయలో చెరువులు పునరుద్ధరించడము, కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులను అనుసంధానించడము, కాళేశ్వరం ప్రాజెక్టుతో కాలువల ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందించడం, ఇవన్నీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కనుక ఈ కరువు ప్రాంతంలో తాగడానికి నీళ్లు దొరకని ఫ్లోరైడ్ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంటలు పండుతున్నాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన కృషి. ఒకప్పుడు డెల్టా ప్రాంతంలో సముద్ర తీరానికి దగ్గర మాత్రమే ఈ ఆయిల్ పామ్ పంట పండేది. కానీ కేసీఆర్ గారు కృష్ణా గోదావరి జలాలను తెలంగాణ భూభాగం మీదకి మళ్లించడం, కాలువలకు చెరువులను అనుసంధానం చేయడం వల్ల తెలంగాణ ప్రాంతంలో గాలిలో తేమ శాతం పెరిగి ఈ రాష్ట్రమంతా కూడా పామాయిల్ పంటలకు అనువుగా మారింది. పామాయిల్ పండడానికి
ఈ ప్రాంతం ఇలా సెలెక్ట్ అయింది.